హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఆలు కాంబినేషన్లో నేను ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడైతే నేను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే రెడీగా పెట్టినాను. ఇప్పుడు ఆయిల్ అయితే కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ అయితే వేసుకోవాలి. 4 స్పూన్స్ ఆయిల్ అయితే నేను యాడ్ చేసినాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ అయితే కట్ చేసినాను. ఆనియన్స్ మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదా, సో మనము పసుపు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు. నెక్స్ట్ అల్లం పేస్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్యాబేజ్ ఆలుగడ్డ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజ్ ఆలుగడ్డ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు క్యాబేజ్ ఆలుగడ్డ వేసుకున్నాం కదా, ఇది ఒక మూత పెట్టి మనం 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మనము అంతా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, మనం వాటర్ కూడా వేయలేదు. ఆల్రెడీ క్యాబేజ్లో ఫుల్ వాటర్ ఉంటుంది. ఎంత మంచిగా ఇట్లా ఆయిల్ చూడండి ఎట్లా మంచిగా పైకి తేలిందో. క్యాబేజ్ ఆయిల్లో ఫ్రై అయ్యి చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ ఇట్లే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో క్యాబేజ్ ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. మనము టమాటా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నేను 2 టమాటాలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ క్యాబేజ్ తొందరగా ఉడికిపోతుంది కదా, సో అందుకనేసి టమాటా కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఇప్పుడే మనము కారం కూడా వేసుకుందాము. స్పైసెస్ అనేది కూడా ఇప్పుడే వేసుకోవాలి. త్రీ స్పూన్స్ కారము, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా 2 స్పూన్స్ వేస్తున్నాను. ధనియాల పొడి, కూడా 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తపడాలి, క్యాబేజీ కూడా ఇంకా కొంచెం మెత్తపడాలి. ఓకేనా? అంతవరకు మనము ఇట్లా ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి. క్యాబేజ్ కర్రీ ఆయిల్లో మనం ఎంతసేపు క్యాబేజ్ ఆయిల్లో ఉడికిస్తామో అంతసేపు క్యాబేజ్ అనేది మెత్తబడుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సూపర్ టేస్టీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో వాటర్ వేస్తే అంత బాగుండదు, సో అందుకనేసి మనము ఈ కర్రీ అయితే ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెడదాము. మీడియం ఫ్లేమ్ పెట్టండి, హై ఫ్లేమ్ పెట్టకండి, కర్రీ అనేది మాడిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక మూత పెట్టి కర్రీ అయితే ఉడికిద్దాం. స్పైసెస్ అన్నీ వేసి నేను క్యాబేజ్, ఆలుగడ్డ, టమాటా ఇంత మంచిగా ఇట్లా మెత్తగా ఉడికించుకున్నాను ఆయిల్లోనే. నేను ఏమాత్రము వాటర్ కూడా యాడ్ చేయలేదు. చూడండి, ఆయిల్ అయితే ఇట్లా మంచిగా పైకి తేలిందో. ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఓకేనా? ఒకసారి నేను మిక్స్ చేస్తున్నాను. చూడండి, వాటర్ అయితే ఏమాత్రం వేయలేదు, అయినా కానీ మన కర్రీ అయితే మంచిగా ఇట్లా ఉడికిపోయింది. చూడండి,
ఓకేనా. ఆలుగడ్డ, క్యాబేజు, టమాటా. ఇప్పుడు నేను ఫ్లేమ్ అయితే ఆపేస్తున్నాను. ఈ క్యాబేజ్ కర్రీ మనకు చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. చపాతీలో అయితే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.